హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి ఆర్గాన్జా క్లాత్తో బ్లౌజ్ డిజైన్ అనమాట. ఇక్కడ చూపిస్తున్న ఈ మెటీరియల్ వచ్చేసి ప్యూర్ ఆర్గాన్జా క్లాత్ అనమాట. ఈ క్లాత్ ఎవరికైనా కావాలనుకుంటే కనుక స్క్రీన్లో చూపిస్తున్న నెంబర్కి అయితే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఇది వచ్చేసి మీటర్ 100 రూపీస్ అనమాట. మినిమం 5 మీటర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 5 to 10 మీటర్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అనమాట. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ అయితే చేస్తాను. కాల్స్ మాత్రం చేయకండి, ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి. సింపుల్గా ఆర్గాన్జా బ్లౌజ్తో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఈరోజు చూపిస్తానమాట. ఇక్కడ స్క్రీన్ మీద అయితే నేను నెంబర్స్ అయితే మెన్షన్ చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వరకు మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. మన సారీస్ కలెక్షన్కి సంబంధించి ఇన్స్టాగ్రామ్లో అయితే నేను రీల్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అలానే మన సెకండ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. కాల్స్ చేయకండి, కాల్స్ చేస్తున్నారు. ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ మాత్రం చేస్తే ఓన్లీ వాట్సాప్లో మీరు సెలెక్ట్ చేసుకున్న సారీని స్క్రీన్ షాట్ తీసి పంపించి ఆన్లైన్లో పేమెంట్ చేసిన తర్వాత నేనైతే సారీని కొరియర్ చేసేస్తాను. చాలా రోజుల నుంచి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదా, సింపుల్ బ్లౌజ్ డిజైన్ చూపించక్క అని చెప్పేసి. అందుకే ఈ రోజైతే ఈ డిజైన్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. దీనికి సంబంధించిన కాస్ట్, నేను యూజ్ చేసిన మెటీరియల్ మొత్తం కూడా నేను వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా తెలిసింది. బిగినర్స్ అయితే ఈ విధంగా మిడిల్లో మనం క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేసుకుంటాం కదా, అలా కటింగ్ చేయకుండా డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు నెక్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. పేపర్ని కటింగ్ చేయకుండా డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీదే స్టిచ్చింగ్ చేసుకుంటే ఈ క్లాత్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనకి లేటెస్ట్గా అయితే లాంగ్ ఫ్రాక్స్కి అలానే బ్లౌజ్ డిజైన్స్కి కూడా చాలా యూజ్ చేస్తున్నారు కదా. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మినిమం 5 మీటర్స్ అయితే ఆర్డర్ చేయండి. 5 మీటర్స్ ఆర్డర్ చేసిన వరకు మాత్రమే పంపిస్తాను. మీటర్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. కాల్స్ మాత్రం ఎలవలేదు, ఓన్లీ మెసేజ్ చేస్తే సరిపోతుంది. అలానే మన సారీ కలెక్షన్కి సంబంధించి వీడియోలు అయితే సెకండ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నానండి. ఫేస్బుక్ పేజ్లో కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఫేస్బుక్ ప్రొఫైల్ని, పేజ్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. మన సెకండ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. క్లాత్ చాలా స్మూత్గా ఉంది. మనకి ఆర్గాన్జాలు అంటే చాలా లైట్ వెయిట్గా వస్తుంది కదా, బ్లౌజ్ డిజైన్ కూడా ఈజీగానే మనం ఎంత హెవీగా స్టిచ్చింగ్ చేసినా సరే చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. ఇది వచ్చేసి మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది, చిన్న రోజ్ ఫ్లవర్స్ లాగా ఇచ్చాడనమాట. మీకు ఇంకా కావాలనుకుంటే కనుక దీనిలో కూడా కలర్స్ అలానే ఏమేమి ఉన్నాయో షేర్ చేస్తాను. మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏ టైప్లో డిజైన్స్ అయితే కావాలో. అలానే సారీస్ కూడా చాలామంది పట్టు సారీస్ లేవా అని అడుగుతున్నారు. అసలు మీకు ఏ రేంజ్లో ఏ టైప్లో సారీలు కావాలనేది ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేస్తాను. కమ్యూనిటీ ట్యాబ్లో ఓట్ చేస్తే కనుక మీకు క్లియర్గా ఏ టైప్లో సారీస్ అయితే మీరు తీసుకుంటారో నాకు అర్థమవుతుంది. అలానే ఫ్యాబ్రిక్ కూడా ఏ టైప్లో కావాలో చెప్తే ఆ టైప్లో మెటీరియల్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. డిజైన్ అయితే ఈజీగానే ఉంటుందండి. బిగినర్స్ అయితే ముఖ్యంగా మీకు బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ వచ్చి ఉంటే సరిపోతుంది ఈ డిజైన్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి. ఇక్కడైతే నేను క్యాన్వాస్ పేపర్ని అలానే లైనింగ్ క్లాత్ని అయితే ఐరన్ చేయలేదు. ఐరన్ చేయకుండా కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. క్యాన్వాస్ పేపర్ మిడిల్లో నెక్ కటింగ్ చేసేస్తే మనకి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి రాదు. నెక్ కటింగ్ చేయకుండా బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇది చాలా సింపుల్గా ఉంటుంది. అలానే మీ నెక్ కూడా షేప్ అవుట్ అవ్వకుండా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారనమాట. నేనైతే ఇలా కటింగ్ చేయకుండా ఈ విధంగా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చూపించడానికి మిడిల్లో నెక్ అయితే కటింగ్ చేయలేదు. ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అలానే లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో ఈ నెక్ డిజైన్ని 2 పార్ట్స్ కూడా కదిలిపోకుండా ఫస్ట్ అయితే ఈ విధంగా ఒక లూజ్గా ఒక స్టిచ్చింగ్ వేసేసుకోండి. తర్వాత నెక్ చుట్టూ కూడా నార్మల్గా స్టిచెస్ వేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ కూడా నార్మల్గా స్టిచెస్ వేసుకోవాలి. వీడియోని ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల మన ఛానల్ని యూట్యూబ్ అనేది ముందుకు తీసుకెళ్తుంది అనమాట. వీడియోకి లైక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీడియోని లైక్ చేయండి. అలానే మన వీడియోని ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. చాలామంది నోటిఫికేషన్ రావట్లేదని కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. మీకు నోటిఫికేషన్ రాకపోతే ఒకసారి ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకుని తిరిగి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయాలన్నమాట. నోటిఫికేషన్లు డైలీ రావాలంటే కనుక కంపల్సరీగా మీరు బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే నోటిఫికేషన్లు అయితే డైలీ వస్తాయి. ఈ మధ్య అయితే 1 వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇక నుంచి డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్ చుట్టూ కూడా ఒకసారి ఐరన్ చేసుకోండి. బిగినర్స్ అయితే కనుక ఐరన్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ చేసుకోవడానికి. ఐరన్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా బ్యాక్ సైడ్ నుంచి లైనింగ్ క్లాత్ వైపు నుంచి ఐరన్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి అయితే అసలు ఐరన్ చేయకూడదు. మనకి స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే అస్సలు ఐరన్ చేయకూడదు, ఎందుకంటే ఈజీగా బర్న్ అయిపోతుంది. అలా బర్న్ అయిపోకుండా ఉండాలంటే కనుక కంపల్సరీగా మీరు బ్యాక్ సైడ్ నుంచే ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్గా నెక్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర అయితే డాట్స్ వేసేసుకుందాం.
మనకి స్టిచెస్ కోసం మాత్రం ఒక 1.5 ఇంచ్‌కి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని, ఇప్పుడు ఈ నెక్ డిజైన్ మిడిల్‌లోకి ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా డాట్స్ అయితే వేసేసుకోవాలి. ఇలా 2 సెట్స్ కూడా ఈక్వల్‌గా డాట్స్ వేసుకోవాలి. డాట్స్ పొడవు వచ్చేసి 3.5 ఇంచ్ పొడవులో వేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 సైడ్స్ డాట్స్ వేసేసుకున్న తర్వాత నడుము దగ్గర అయితే పట్టీ వేసేస్తున్నాను. మీరు పైపింగ్ చేసుకోవాలనుకుంటే పైపింగ్ చేసుకోండి. నేనైతే నడుము దగ్గర పట్టీ వేసేస్తున్నాను. సింపుల్ డిజైన్స్ కావాలి అని అడుగుతున్నారు కదా! మన సెకండ్ ఛానల్‌లో అయితే అప్పుడప్పుడు సింపుల్ డిజైన్స్ అయితే అప్‌లోడ్ చేస్తున్నానండి. ఇక నుంచి రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలానే మన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, ఫేస్‌బుక్ ప్రొఫైలు, సెకండ్ ఛానల్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. మీరు లింక్స్‌ని క్లిక్ చేస్తే గనక డైరెక్ట్‌గా సోషల్ మీడియా లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. లింక్‌ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోకి, ఫేస్‌బుక్‌లోకి వెళ్ళిపోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలామంది ఫ్యాబ్రిక్ నేను వీడియో స్టార్టింగ్‌లోనే చెప్తున్నానండి. అయినా సరే ఫ్యాబ్రిక్ నేమ్ ఏంటని అడుగుతున్నారు. ఇక్కడ నేను యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ నేమ్ వచ్చేసి ఆర్గాన్జా క్లాత్ అనమాట. దానికి డిజైన్ కోసం అని చెప్పేసి రా సిల్క్ తీసుకున్నాను. డిజైన్ కోసం ఏ క్లాత్ తీసుకోవాలని చెప్పి కూడా కామెంట్ సెక్షన్‌లో అడిగారు. డిజైన్ కోసం మనకి పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ మనకి సారీలో ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్‌లో మీకు దొరికిన ఏ క్లాత్ అయినా డిజైన్ చేసుకోవచ్చండి. సిల్క్ అయినా సరే, ఆర్గాన్జా అయినా సరే, ఏ మెటీరియల్ అయినా సరే డిజైన్ కోసం యూజ్ చేసుకోవచ్చు. కొన్ని పర్టిక్యులర్ డిజైన్స్‌కి మాత్రం సిల్క్‌ని యూజ్ చేయలేము. దీనికైతే కంపల్సరీగా రా సిల్కే ఉండాలి. ఎందుకంటే మనకి కొంచెం ఆ డిజైన్ షేప్ రావాలంటే గనక రా సిల్క్ అయితే ఉండాలి. మిగతా డిజైన్స్ ఏవైనా సరే రా సిల్క్ అని కాదు. మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే అది. కాకపోతే కలర్ మాత్రం కరెక్ట్‌గా సెట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇక్కడ నాకొచ్చేసి పింక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఉంది. కలర్ అయితే ఇక్కడ కొంచెం ఈక్వల్‌గానే కనిపిస్తుంది. కానీ ఇదైతే మనకి డైరెక్ట్‌గా చూస్తే మాత్రం పర్ఫెక్ట్‌గా సెట్ అయిందనమాట. నేను రా సిల్క్‌లో తీసుకున్నాను. ఇది రా సిల్క్‌లో అయినా సరే, పట్టులో అయినా సరే, మనకి టిష్యూలో అయినా సరే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చనమాట ఈ డిజైను. ముందు మీరు క్లాత్‌ని చూసుకోకూడదండి. మనకి ఎగ్జాక్ట్‌గా ఏదైతే సారీలో కలర్ కాంబినేషన్ అవుతుందో దాన్నే చూసుకోవాల్సి ఉంటుంది. ఈ పీసెస్ అన్నీ కూడా స్క్రీన్‌లో చూపించినట్టుగా ఫోల్డింగ్ చేసేసుకొని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. డిజైన్ సింపుల్‌గానే ఉంటుంది. ఫ్యాబ్రిక్ మాత్రం ఎక్కువైతే అవసరం ఉండదు. మనకి నార్మల్‌గా ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి పన్నా కొంచెం పెద్దగా ఉంటుంది గనక 1 మీటర్ అయితే వస్తుంది కదా! ఈ 1 మీటర్‌లో ఒక 10 సెంటీమీటర్స్ అయితే ఎక్స్‌ట్రా తీసుకోండి. మొత్తం టోటల్ బ్లౌజ్ కంప్లీట్ కావడానికి 1 మీటర్‌లో కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. అలానే ఒక 20 సెంటీమీటర్స్ వచ్చేసి రా సిల్క్ అయితే తీసుకున్నాను పింక్ కలర్‌ది. ఇక్కడ ఒక 3 ఇంచెస్ వెడల్పులో మన మెయిన్ ఫ్యాబ్రిక్‌నైతే 2 మీటర్స్ పొడవులో అయితే కటింగ్ చేసుకున్నాను అనమాట. దీన్నైతే ఫోల్డింగ్ చేసేసి ఫస్ట్ అయితే స్టిచెస్ వేసేసుకోవాలి. తర్వాత వీలైనంత చిన్నగా మీకు ఫ్రిల్స్ ఎంత దగ్గరగా ఉండాలనుకుంటున్నారో అంత దగ్గరకైతే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచేసాననమాట. హాఫ్ ఇంచ్ గ్యాప్‌లో అయితే మనకి ఒక 2 మీటర్స్ క్లాత్ అయితే సరిపోతుంది పొడవు. హాఫ్ ఇంచ్ గ్యాప్ కాకుండా మీరు ఇంకా దగ్గరగా స్టిచ్చింగ్ చేసుకుంటే హాఫ్ ఇంచ్ గ్యాప్ కాకుండా మీరు ఇంకా దగ్గరగా స్టిచ్చింగ్ చేసుకుంటే గనక 3 మీటర్స్ పొడవులో ఉన్న క్లాత్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రిల్స్ దగ్గర పెట్టే కొద్దీ మనకు క్లాత్ అయితే ఎక్కువ అవసరం అవుతుందనమాట. ఈ విధంగా ఫ్రిల్స్ అన్నీ కూడా ఒకేలాగా ఈక్వల్‌గా వచ్చేలా చూసుకోవాలి. ఒక చోట దగ్గరగా, ఒక చోట దూరంగా వచ్చేలాగా చూసుకోకుండా ఈక్వల్‌గా వచ్చేలాగా చూసుకొని స్టిచెస్ వేసుకోవాల్సి ఉంటుందనమాట. ఈ విధంగా స్టిచెస్ వేసేసుకున్న తర్వాత మనకి చివర ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఈ ఫ్యాబ్రిక్‌ని కటింగ్ చేసేసుకోవాలి. ఇంతవరకు వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి. లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి వీడియోకి. మీరు లైక్ చేస్తే మన ఛానల్‌కి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుందనమాట. మీ తరపు నుంచి చిన్న సపోర్ట్ అంటే అది లైకే. అందుకని కంపల్సరీగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే గనక చివర కటింగ్ చేసేసుకోవాలి. ఒక పావించి అయితే గ్యాప్ ఉంచేసాననమాట. మనకి నెక్ దగ్గర నుంచి పావించి గ్యాప్ ఉంచేసి నెక్ చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకోవాలి. దీన్ని ఓన్లీ మనం డిజైన్‌తో మాత్రమే కవర్ చేసుకోవచ్చు. లేదంటే గనక మీరు ఫ్యాబ్రిక్‌తో అయినా సరే కవర్ చేయొచ్చు. ఇక్కడ మనకి డిజైన్ ఉంది కదా అని చెప్పేసి నేను ఫ్యాబ్రిక్ అయితే తీసుకోలేదు. డైరెక్ట్‌గానే స్టిచ్ చేసేస్తున్నాను. లేదంటే గనక మీరు లేస్‌తో కవర్ చేసినా సరే మనకి లేస్ అయితే కనిపించదు కదా డిజైన్ కింద. మాక్సిమం ఇది కవర్ అయిపోవాలి. డైరెక్ట్‌గా స్టిచ్చింగ్ చేసుకుంటే మాకంత కంఫర్టబుల్‌గా ఉండదని మీరు అనుకుంటే గనక ఏం చేస్తారంటే మనకి క్రాస్‌గా కటింగ్ చేసిన మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ తోటి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పులో అయితే స్టిచ్ చేసేసుకోండి క్లాత్‌ని. హాఫ్ ఇంచ్ వెడల్పులో స్టిచ్చింగ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా థ్రెడ్స్ అన్నీ కవర్ అయ్యే విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుంటే మీకైతే ఇంకా బ్లౌజ్ అయితే ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటితో ఫ్యాబ్రిక్ ఫ్లవర్‌ని అయితే రెడీ చేస్తున్నాననమాట. మనకి నెక్ మిడిల్‌లో ఫ్లవర్‌ని స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. హైలైట్ కనిపిస్తుంది కదా! అందుకని ఫ్యాబ్రిక్ ఫ్లవర్‌ని అయితే స్టిచ్ చేసేస్తున్నాను. మనకి కొంచెం చిన్న సైజులో ఉన్న ఫ్లవర్‌ని స్టిచ్ చేసుకోవాలనుకుంటే 5 పీసెస్ అయితే తీసుకోండి. అలా కాదు కొంచెం పెద్ద సైజులో ఉన్న ఫ్లవర్‌ని స్టిచ్చింగ్ చేసుకుంటామంటే 6 పీసెస్ అయితే తీసుకోండి. మీకు పీసెస్‌ని బట్టి ఫ్లవర్ సైజ్ అనేది పెరుగుతుంది, తగ్గుతుంది. మాక్సిమం మరీ ఎక్కువగా చిన్న సైజులో ఉన్న
బానే ఉంటుంది. కొంచెం పెద్ద సైజులో ఉంటే ఇంకా బావుంటుందనుకుంటే గనక 6 పీసెస్ అయితే తీసుకోండి. నేనైతే ఇక్కడ 6 పీసెస్ అయితే తీసుకొని ఈ ఫ్లవర్‌నైతే స్టిచ్చింగ్ చేస్తున్నాననమాట. ఇలా చుట్టూ కూడా ఫ్లవర్ ఊడిపోకుండా జాగ్రత్తగా స్టిచెస్ వేసుకుంటూ రావాలి. అంటే ఒక్కొక్క లీఫ్ డిజైన్‌లా కనిపిస్తుంది కదా! ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్కటి స్టిచ్ చేసుకుంటూ రావాలనమాట. ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మీరు మిడిల్‌లో కొంచెం మీడియం సైజ్‌లో ఉన్న ప్యాచ్‌ని గాని, లేదంటే బీడ్స్‌ని గాని స్టిచ్ చేసుకోవాలండి. మీకు బీడ్స్ బావుంటే బీడ్స్‌ని స్టిచ్ చేసుకోండి. లేదంటే ప్యాచ్ బావుంటే ప్యాచ్‌ని స్టిచ్ చేయండి. నేనైతే ఇక్కడ మీడియం సైజ్‌లో ఉన్న బీడ్స్ అయితే తీసుకున్నాను. లాస్ట్‌లో అయితే ఈ విధంగా ఫ్లవర్ మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఈ ఫ్లవర్‌నైతే నెక్ మిడిల్‌లో కరెక్ట్‌గా చూసి స్టిచెస్ ఏసేసుకోవాలనమాట. ఇలా కంప్లీట్‌గా ఫ్లవర్‌ని స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ పీసెస్‌ని నేనైతే థ్రెడ్ తోటి స్టిచ్చింగ్ చేస్తున్నాను. మిషన్ మీద స్టిచ్చింగ్ చేయడానికి రాదు. నార్మల్‌గా డైరెక్ట్‌గా నీడిల్ తోటి స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క పీస్‌ని మనకి చివరలు కనిపించకుండా జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలనమాట. అలానే ఊడిపోకుండా మీకు వీలైనన్ని కుట్లయితే వేసేసుకోండి. 2, 3 కుట్లు వేసుకున్నా పర్వాలేదు. అయి జరిగిపోకుండా, కదిలిపోకుండా వేసుకోవాలనమాట. కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ అయితే లుక్ ఈ విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.